హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు బ్లాగ్. అండ్ వీడియో నచ్చితే స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. అండ్ మా మా బాల్కనీలోకి ఇలా చెట్లు పెట్టానని చెప్పాను కదా! అండ్ వీటికి మంచిగా ఎలా పెరుగుతాయి, ఇంట్లోనే ఎలా మనం వీటికి ఎరువుల్లాగా తయారు చేయొచ్చో మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే వ్యూ అదిరిపోయిందండి. కానీ ఫుల్ చల్లగాలి వచ్చేస్తుంది. మా ఇంట్లో అందరికీ జలుబు చేసేసిందండి. ఎందుకు ఉంటావా? ఒక 2 అవర్సే నీ స్కూలు. సరే ఆఫీస్కి పోతావా? నువ్వు మొన్న ఎందుకు స్కూల్కి వెళ్ళాలి చెప్పు. ఆహా, నీకు మొన్న ఎందుకు వెళ్ళలేదు? ఫీవర్ వచ్చిందని వెళ్ళలేదా? అయ్యో, ఇప్పుడు తగ్గిపోయింది కదా. ఎక్కడొచ్చింది ఫీవరు? నోట్లో వస్తుందా ఫీవరు? అబ్బా, ఇప్పుడు తగ్గిపోయిందిలే. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు అయితే వేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ పెసరట్టు వేస్తున్నానులేండి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడము అదంతా మర్చిపోతే ఇంకా నైటే ఇలా పెసలు నానబెట్టేస్తాను. అండ్ హెల్దీ కూడా కదా అనేసి ఒక వీక్లో 3 టైమ్స్ అయినా కూడా పెసరట్టు అయితే చేస్తున్నాను. ఇంకా మా బాబు చూసారు కదా, రోజు అంతే అండి. రోజు స్కూల్కి వెళ్ళనమ్మా అంటూ ఉంటాడు. కానీ ఇంకా మంచిగా ఫుడ్ తినేస్తాడు. తిన్నాక మాత్రం స్కూల్కి వెళ్ళిపోతాడండి. ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఎందుకో మార్నింగ్ లేవగానే ఇంకా ఫస్ట్ ఆకలి మీద లేచేస్తాడు. ఆ ఫుడ్ పడేదాకా మైండ్ ఇంకా కొంచెం ఎందుకో ఏడుస్తూనే ఉంటాడు. కానీ ఫుడ్ తిన్నాక మంచిగా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. అండ్ పిల్లలకి మీరు తప్పకుండా ఈ బ్లూబెర్రీస్ ఇవ్వండి. అంటే మీకు కొంచెం కాస్ట్లీ ఉంటాయిలేండి. కానీ మీకు ఒకవేళ దొరికితే మాత్రము బ్లూబెర్రీస్ అయితే ఇవ్వండి. నేనైతే బేకింగ్ సోడా ఉంటుంది కదా, తినే సోడా, అది వేసేసి కడుగుతాను. ఎందుకంటే దీనిపైన కొంచెం కెమికల్స్ ఎక్కువగా ఉంటాయంట. ఒక 2 టైమ్స్ ఇలా కడిగేసి మళ్ళీ మంచి నీళ్ళల్లో కడిగేసి నేనైతే, చిన్న బాబు అంతగా ఇష్టంగా తినలేండి, పెద్ద బాబు అయితే తింటాడు. అండ్ మా హస్బెండ్ కూడా తింటారు. రోజుకొక 5-6 ఇవ్వండి, సరిపోతుంది. ఇలా మనము చిన్నప్పటి నుంచే ఇవి పెడుతూ ఉంటే హెల్త్కి మంచిదంట. అండ్ ఇప్పుడున్న పొల్యూషన్కి మనము ఏది మంచి ఫుడ్డో ఏదో తెలియట్లేదు కదా. కొన్ని మంచివి అనుకున్నవి తెలిస్తే మాత్రం తప్పకుండా ఇవ్వండి. చెప్పాను కదా, మంచిగా రెడీ అయిపోయి ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడో. ఆ మార్నింగ్ లేచినప్పుడు మాత్రం ఎందుకు నేను వెళ్ళను అంటూ ఉంటాడు. ఆ స్కూల్ డ్రెస్ మాత్రం వేసుకెళ్ళడండి. రేర్గా వేసుకెళ్తాడు. ఇంకా సరేలే ఆ డ్రెస్ వేసుకున్న వాడికి నచ్చింది అయితే వేసి పంపిస్తాను. ఇంకా పిల్లలకి నచ్చినవి కూడా మనం కూడా చేస్తే బెటర్ కదా. అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఇవాళ మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అన్నారు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారండి. అంటే నాకు కొంచెం బాగాలేదు అని చెప్పేసరికి సరేలే చేస్తానని చెప్పారు. అండ్ నన్ను చూస్తే ఎవరైనా అసలు మా ఆయనేమో నువ్వెందుకు ఇంత నీట్గా రెడీ అయ్యావు అంటున్నారు. ఇంకా ఇంట్లో అంటే వీడియో షూట్ లాగ్ షూట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా రెడీ చేస్తే బెటర్ కదా. అండ్ నా మొహం చూస్తే నాకు సిక్క ఉన్నట్టే అనిపించట్లేదు కదా. కానీ ఫుల్ లోపల బాగా చేసేసి బాడీ అంటే ఏమైందంటే లాస్ట్ 2 డేస్ కొంచెం ఎనర్జీ ఎక్కువ అయిపోయి వాకింగ్ చేయడం ట్రై చేశానండి. ఇంకా అది కూడా ఎలా అంటే స్పీడ్గా వాకింగ్, మా అంటే కింద పెద్ద వాకింగ్ లాగా ఉంటుంది ట్రాక్, ఒక 4-5 రౌండ్లు కొట్టేశానండి. ఖతం ఇంకా బాడీ పెయిన్స్ పట్టేసుకొని జలుబుకి ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది. అందుకే ఏదైనా అతిగా చేయకూడదు. ఇవాళ మీకు ఒక మంచి ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నాను. ఇదేంటంటే మా డాడీ ఎప్పటి నుంచో చెప్తున్నారండి, నేనే తీసుకోవట్లేదు. ఇంకా ఫైనల్గా నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇవేంటంటే మనము ఏదైనా పని చేసుకున్నప్పుడు మీరు చాలా మెంబర్స్ దగ్గర చూస్తుంటారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇవి యూస్ చేస్తున్నారు. మనము ఓం నమ శివాయ అని ఇట్లా జపం చేసుకుంటారు చూడండి, జపమాల. ఇప్పుడు ఇలాంటిది వచ్చింది అన్నట్టు. ఇవేంటంటే మనము అక్కడ చెప్పుతూ ఉండే కొద్దీ, అంటే నేనైతే శ్రీకృష్ణ శరణమ్మ శ్రీకృష్ణ శరణమ్మ అంటూ ఉంటాను. అలా అన్నప్పుడు అక్కడ నంబర్ కౌంట్ అవుతూ ఉంటుంది. ఇంక ఇదైతే మనము సేమ్ జపమాల లాగానే 108 అలా చేస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళకి ఇవి బాగా యూస్ అవుతాయి. మా డాడీ చెప్పారు. ఫైనల్గా నేను కూడా తీసుకున్నాను. నా జాతకం ప్రకారం శ్రీకృష్ణ శరణమ్మ అనేది మంచిదంట. ఇంకా మా డాడీ చెప్తున్నారు కదా అనేసి నాకు కుదిరినప్పుడల్లా అలా అంటూ ఉంటాను.
అండ్ ఈ ఆనియన్, పచ్చిమిర్చి బయట పెడితే మిస్ అవుట్ అవుతుందనేసి ఇంకా ఒక కబోర్డ్‌లోనే ఇలా 4 డబ్బాలు పెట్టేసుకొని అందులోనే పెట్టేసుకున్నానండి. తీసుకోవడము, పెట్టుకోవడం ఈజీగా ఉంది. అండ్ చూడ్డానికి కూడా నీట్‌గా ఉంది. అండ్ పిల్లలకైతే ఇవాళ ఎగ్ వేసేసి అప్పటికే టమాటో రసం చేశాను. మా హస్బెండ్‌ని చికెన్ తీసుకురమ్మని చెప్పానండి. ఇంట్లోనే ఉన్నారు కదా ఇవాళ. కొంచెం నాన్ వెజ్ చేద్దాము, మంచిగా సూప్ లాగా చేసుకుందాము అనేసి తెమ్మంటే ఆయన చికెన్ తెచ్చేసరికి 2 అయిపోయింది. అప్పటికే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళకి టమాటో రసము అండ్ ఎగ్ వేసేసి తినిపించేసాను. ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను. అబ్బా! ఇవాళ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి చికెన్ కర్రీ అయితే. అసలు అద్దరిపోయింది. మనము కొంచెం పేషెన్సీగా చేసుకోవాలండి. అంటే నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఆనియన్ సరిగ్గా ఫ్రై అవ్వక ముందే వేసేయడము అలా చేస్తామా అంత టేస్టీగా అనిపించదు. ఇవాళ మాత్రం కొంచెం ఓపికగానే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటారండి. ఆవిడ చికెన్ ఫ్రై ఎంత బాగా చేస్తారో ఈసారి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మ్యాండేటరీగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చికెన్ కర్రీ అయితే నేర్చుకుంటాను. లైఫ్లో ఒక్కసారి నేర్చుకున్నాం అనుకోండి మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా. అండ్ యూట్యూబ్ నుంచి అయితే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. అదేంటంటే యూట్యూబ్ ఈవెంట్ ఉంది. కానీ నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే మొన్నట్లా మళ్ళీ పిల్లలు, మా హస్బెండ్‌కి వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంక ఇదంతా పాసిబుల్ అవ్వదులే అన్నారు. ఇంకా బెంగుళూరులో ఉంటే మాత్రం ఎప్పుడైనా వెళ్తాను గానీ, ఇప్పుడు ఇవాళే ఉందండి యాక్చువల్‌గా యూట్యూబ్ కలెక్టివ్ ఈవెంట్. అండ్ అది కూడా వీక్ డే వచ్చిందండి. వీకెండ్ వచ్చుండుంటే కొంచెం మేనేజ్ చేసుకొని వెళ్ళేదాన్ని గానీ, వీక్ డే వచ్చింది కదా! అందుకే నేను వెళ్ళట్లేదు. యాక్చువల్‌గా చాలా మెంబర్స్ యూట్యూబర్స్ అందరూ కూడా వస్తున్నారు దూరం దూరం నుండి. వెళ్తే బాగుండేది అనిపించింది. చూసారు కదా ఎంత బాగుందో చికెన్ ఫ్రై. చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇవాళ. మా హస్బెండ్ అయితే ఎంత ఇష్టంగా తిన్నారో. పాపం వాళ్ళ ఆఫీస్లో ఫుడ్ పెడతారంట కానీ ఆ చికెన్ గ్రేవీగా అంతేలేండి. ఒక 1100 మెంబర్స్కి రోజు ఫుడ్ ఎలా ఉంటుంది. నేను అప్పటికి ఇంకా బాక్స్ పెడతాను అంటారు కానీ పాపం మా ఆయన నేను ఎక్కడ అలసిపోతానో వద్దులే అలా అనేసి చెప్తూ ఉంటారు. మేము తినేసరికి మాత్రం ఇవాళ చాలా లేట్ అయిపోయింది. అంటే చికెన్ కర్రీ అవ్వడానికి చాలా టైం పట్టింది. అండ్ రీసెంట్గా ఒక వీడియో కింద నేను మొన్న గోల్డ్ వీడియో పెట్టినప్పుడు కూడా ఒకరు కామెంట్ చేశారు. ఏంటంటే మీకు మీ అమ్మగారి గోల్డ్ వస్తుంది కదా అన్నట్టు కామెంట్ చేశారు. దానికి ఒక చిన్నగా ఆవిడకి అప్పుడే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటంటే అమ్మ గోల్డ్ అయితే మా తమ్ముడు వాళ్ళ పాపకి అండ్ మా హరి అక్క వాళ్ళ బాబుకి ఇద్దాం అనుకున్నాము. నా దగ్గర నాకున్న సరిపోతుందండి. నాకైతే జీవితంలో అత్యాశలు ఏం లేవు. నాకు సరిపోతుంది. ఇంకా మా డాడీకి కూడా అదే చెప్పాను. నాకైతే అసలు వద్దు నాన్న. అండ్ ఇంకా తమ్ముడికి ఎలాగో పాప కదండి, ఆడపిల్లలకి ఇస్తే బెటర్ కదా అనేసి. అండ్ ఇలాంటివి నేను అసలు పట్టించుకోనండి. అండ్ ఏంటంటే నాకు చెప్పడానికి కూడా అంతగా ఇష్టం ఉండదు. మీకు నా గురించి అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా మెంటాలిటీ ఏంటి, నా మైండ్ సెట్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఇలాంటివి ఏమీ అడగరండి. అత్తమ్మ ఏంటంటే ఎవరి కోడళ్ళ లైఫ్ అంటే అన్ని డెప్త్గా పట్టించుకోరు ఏదైనా కూడా. ఐ హోప్ ఇంక ఇలాంటి కామెంట్స్ రాకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలకైతే ఒక చిన్న షూట్ ఉండే అండి. హబ్బ వాళ్ళ ఫోటోలు తీయడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చేసింది. ఫస్ట్ క్రై నుంచి ఒక చిన్న కొలాబరేషన్ ఉంటే ఆ టీషర్ట్లు వేసేసి ఫోటో తీశాను. ఇంకా వాళ్ళేమో అమ్మ కేక్ కావాలమ్మా అనేసి మొన్నటి నుంచి అడుగుతున్నారు. సరే వాళ్ళు అంతలా అడుగుతున్నారు కదా అనేసి ఇవాళ గోధుమ పిండి బెల్లం వేసేసి అయితే కేక్ చేశానండి. అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీరు ఇంట్లోనే అప్పుడప్పుడు అంటే వీటిని కప్ కేక్స్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇంకా అందరికీ తెలిసిందే కదా. నేనైతే నెయ్యి వేస్తానండి కేక్లో. అయితే నెయ్యి వేసుకుంటే మంచిది కదా అనేసి నెయ్యి వేసేసి అందులో ఒక్క స్పూను మైదా పిండి వేస్తాను. ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అనుకోండి, ఒక్క స్పూను మైదా వేస్తాను. అండ్ మీకు ఫ్యూ డేస్ బ్యాకే చెప్పాను కదా నేను ఆన్లైన్లో గోల్డ్ పర్చేస్ చేస్తాను అనేసి. జిఆర్టీలో పర్చేస్ చేస్తానండి. అది ఎలా పర్చేస్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. ప్యాకింగ్ ఎలా వస్తుంది అని చెప్తాను. లాజిస్టిక్స్ వాళ్ళు మన దగ్గర ఓటీపీ అండ్ పాన్ కార్డు డీటెయిల్స్ తీసుకున్నాకే మనకైతే ఇది హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనము అండ్ ప్యాకింగ్ ఇదంతా కూడా మనం అసలు అంటే ఏమో లేండి, నాకు ఇలాంటివి చెప్పాలంటే కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను కాబట్టి వీరైతే సేఫ్గా తెచ్చిస్తారు. సో నార్మల్గా బయట అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా నాకైతే సేఫ్ డెలివరీ వస్తాయి.
ఓహ్! ఇలా 2 ప్యాకింగ్స్ అయితే వస్తాయండి. ఒక దాంట్లోనేమో బిల్ ఉంటది. ఇంకో దాంట్లోనేమో గోల్డ్ కాయిన్ ఉంటది. మనము ఇంకా గోల్డ్ కాయిన్ సేమ్ మనం షాప్‌లో కొనుక్కుంటే ఎలా ఉంటదో అలానే ఉంటదండి. మొన్న జిఆర్‌టీలో ఆఫర్ పెట్టారు. ఏంటంటే గోల్డ్ కాయిన్ కూడా మనం నార్మల్‌గా విఏ వేస్తారండి. మీరు బయట కొనడానికి వెళ్ళినప్పుడు షూర్‌గా విఏ ఉంటది. కానీ మొన్న యాప్‌లో మాత్రం నో విఏ ఆఫర్ అయితే పెట్టారు. ఒక 2, 3 డేస్ ఉంది ఆఫర్ అయితే. అప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నాను. సరేలే ఎలాగో వరలక్ష్మి వ్రతంకి కొనుక్కోవాల్సిందే కదా అనేసి నేనైతే 4 గ్రామ్స్ కాయిన్ అయితే తీసుకున్నాను. విఏ కూడా లేదు. జస్ట్ జీఎస్టీ పే చేస్తే సరిపోతది. అండ్ ఈ గోల్డ్ కాయిన్ మనకి నిజమేనా అలా అంటే నేను చాలా గోల్డ్ షాప్‌లో ఇచ్చాను కూడా. అండ్ మొన్న డిపాజిట్ చేశానని చెప్పాను కదా! లాస్ట్ ఇయర్. అప్పుడు కూడా జీఆర్‌టీ కాయిన్సే చేశానండి. మనకింకా దీనిలో తేడా అంటే ఐ మీన్ డైరెక్ట్‌గా వాళ్ళు తీసేసుకుంటారు. 22 క్యారెట్ ఐ మీన్ లాగానే కన్వర్ట్ చేసుకుంటారు. దీన్నైతే కన్సిడర్ చేస్తారు. సో, ఇదండి గోల్డ్ కాయిన్. నేనైతే ఎప్పుడూ కూడా అంటే ఒక లాస్ట్ ఇయర్ కూడా చాలా కాయిన్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇలా మంచిగా ప్యాకేజింగ్‌లో అయితే వస్తదండి మనకైతే జీఆర్‌టీ కాయిన్. అండ్ నేనైతే జీఆర్‌టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, మీకు కూడా ప్లే స్టోర్‌లో ఉంది చూసుకోండి జీఆర్‌టీ యాప్ అయితే. అండ్ స్టార్టింగే మన లాగిన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మన అడ్రస్ కూడా ఎంటర్ చేసేయాలి. అండ్ ఇందులో మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుంది. అండ్ ఇందులో మనం గోల్డ్ కాయిన్ అని సెర్చ్ చేస్తే మనకైతే కాయిన్ అయితే వస్తదండి. డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలి అనుకుంటే అదైతే ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారు కదా! డిఫరెంట్ కాయిన్స్ వచ్చాయి కదా! అక్కడ గ్రామ్స్ అండ్ వేస్టేజ్ ఎంతుంది, దానికి జీఎస్టీ ఎంత పడుతది అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేస్తారండి. సేమ్ మనం ఆన్‌లైన్‌లో ఎలా షాపింగ్ చేసుకుంటాం చెప్పండి? అలానే ఉంటది సేమ్ ప్రాసెస్ కూడా. మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. త్రూ జీఆర్‌టీ యాప్‌లో అయితే మనకైతే ఫుల్ సేఫ్. నేనైతే చెప్తున్నాను కదా! నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. మళ్ళీ మీరు నేను చెప్పానని కొనొద్దు. మీరు కూడా ఒకసారి కనుక్కొని మీ రిసర్చ్ మీరు చేసేసి పర్చేస్ చేయండి. నేను తీసుకున్న రోజైతే ఇప్పుడు ఈ కాయిన్‌కి 1700 ఇది ఉంది చూసారా? మనకి అది విఏ అన్నట్టు. మొన్న తీసుకున్నప్పుడైతే అలా విఏ లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఆఫర్స్ పెడతారేమో చూడాలి. అండ్ మీరు యాప్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నారంటే రోజు ఒకసారి చెక్ చేసుకోండి. ఏం ఆఫర్స్ ఉంటున్నాయి ఏంటి అనేది. అండ్ ఇప్పుడైతే కొంచెం గోల్డ్ ప్రైస్ పెరిగిద్దండి. నేను తీసుకున్నప్పటికి ఇప్పటికైతే ప్రైస్ అయితే పెరిగిపోయింది. డోంట్ వర్రీ అండి. మళ్ళీ తగ్గుతాయేమో చెప్పలేమండి. గోల్డ్ ఒకసారి పెరుగుతది, ఒకసారి తగ్గుతది. లాస్ట్ చాలా ఎక్కువ పెరిగిపోయి మళ్ళీ తగ్గింది కదా! ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం అయితే పెరిగిందండి. ఒకటే రోజు ఎక్కువగా పెరిగిపోయింది. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే క్లారిటీగా మీకైతే చెప్తాను. అండ్ ఆ కేక్ అయితే అయిపోయిందండి. వీళ్ళు చూసారు కదా! అసలు అది వేడిగా ఉందండి. చల్లగా అయ్యేదాకా కూడా వెయిట్ చేయరండి బాబు అసలు. ఇంకా కేక్ కటింగ్ చేసేసి కేక్ అయితే తినేసారు. కేక్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. నాకైతే కొంచెం కూడా పెట్టరండి వీళ్ళైతే. నేనైతే అదే అంటూ ఉంటాను. అమ్మకి కనీసం టేస్ట్ చేయడానికన్నా కొంచెం ఇవ్వండిరా అంటే, ఇంకా మా ఆయనకేంటంటే ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. ఓహ్! కేక్ తిన్నారు, కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా ఇవాళైతే మీకు ఈ ఫోనిక్స్ బుక్ తీసుకున్నారండి మా హస్బెండ్. ఇప్పుడు రుషికి ఇంకా నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ కదా! పెద్ద స్కూల్‌కి వెళ్ళాలి అంటే ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. మొన్నోసారి ఆ మధ్య ఇంటర్వ్యూకెళ్ళాము. ఆ స్కూల్ ఫైనలైజ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఉంటాయి కదా అనేసి ఇంక మా హస్బెండ్ ఓపికగా పాపం మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. నిజంగా అండి ఇలాంటి వాటిలలో మా ఆయనని బాగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వర్క్ చేసుకుంటారు. దాంతో పాటు పిల్లల్ని కూడా చదివిపించడము ఇదంతా కూడా బాగా ఇంట్రెస్ట్ ఆయనకైతే. ఇంకా మా చిన్నోడు మాత్రం ఏదో సతాయించుతూనే ఉంటాడులెండి. ఇంకా మాకేమో నేను, పిల్లలేమో చికెన్ కర్రీ అది ఉంటే రైస్ పెట్టేసుకొని తినేసాము. బట్ మా ఆయన మాత్రం సూప్ కావాలి అన్నారు. అసలు నాకే బాలేదు. నాకే ఎవరైనా సూప్ చేసిస్తే బావుండు అనుకున్నాను. కానీ మనకి ఎంత బాలేకపోయినా అండి ఇంక మనది మనమే చేసుకోవాలి కదా! మా మమ్మీ ఉంటే బావుండు అనిపించింది. ఒక 3, 4 అంటే ముందైతే నాకు కొంచెం బాలేదమ్మా నువ్వు రా అమ్మా అనేసి ఒక 4, 5 సార్లు అడిగితే మా మమ్మీ వచ్చేసేదండి. ఇప్పుడు ఇంకా ఎంత బాలేకపోయినా నాది నేనే చేసుకోవాలి అలా అనేసి అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. బాగున్నా బాలేకపోయినా మనది మనమే హ్యాండిల్ చేసుకోవాలి కదా! క్లియర్ సూప్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి వర్షాలు అవన్నీ ఎక్కువగా పడుతున్నాయి కదా! ఇలా క్లియర్ సూప్ చేసుకోండి. యాక్చువల్‌గా మీరు కూడా చేసుకొని తాగొచ్చు కదా అంటారేమో. చికెన్ కర్రీ వేస్ట్ అయిపోతది మళ్ళీ అన్నం వేస్ట్ అయిపోతదనేసి నేను ఇంకా రైసే తినేసానులేండి. ఇంకా ఆయన కోసం ఒక్కరికే కొంచెం చికెన్ ఏసేసి సూప్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బావుందండి. ఇలా క్లియర్ సూప్ చేసుకుంటే ఇంక నేను దాంట్లో ఏమి వేయను. కొంచెం స్పైసెస్ వేశాను అండ్ చికెన్ వేసేసాను. అందులో మనకి
జీలకర్ర ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది చికెన్ మసాలా కొంచెం వేసేసి, కొంచెం పుదీనా వేసేసి, పెప్పర్ పౌడర్ కూడా వేస్తాను, అంతే, సాల్ట్, ఇంకా ఇవే వేసుకొని మంచిగా తాగండి. యాక్చువల్గా ఇది ఒక డైట్ రెసిపీ కూడా, నైట్ అన్నం తినకుండా ఇలా చేసుకొని తాగితే కూడా బెటరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ మనం ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే మనం ఏదైనా చేసి పెడతాం, బట్ మనది మనం చేసుకొని తాగం కదా, నేను అదే అనుకుంటున్నాను. అండ్ నిజంగా అండి, ఆ వాకింగ్ వల్ల, ఈ జలుబు వల్ల అసలు బాడీ మాత్రం ఒకలాగా ఉండిపోయింది. ఈ మధ్య వీడియోస్ కూడా ప్రాపర్గా షూట్ చేయట్లేదు. ఇది చూడాలి ఇంకా రెగ్యులర్గా మనం యూట్యూబ్లో ఉన్నప్పుడు రెగ్యులర్ వీడియో పోస్టింగ్ అంటే మనము షూట్ చేసుకుంటూ కూడా ఉండాలి కదా. అండ్ నిన్న కొంతమంది, నేను ఒక పార్టీకి వేసుకున్నాను డ్రెస్ అనేసి షార్ట్ వీడియో పెడితే ఆవిడ మళ్ళీ రిటర్న్ చేసి, నేను మీకు చాలాసార్లు చూపించాను నా బట్టలు కూడా, నేను 90% నాకు ఒక డ్రెస్ నచ్చితే రిటర్న్ పెట్టానండి. అంటే కొంతమంది అలా చేస్తారులేండి, నేను మాత్రం నేనే ఉంచుకుంటాను. ఈ రెడ్ డ్రెస్ మీకు గుర్తుండే ఉంటుంది, నేను ఒకసారి వీడియో పెట్టాను, నేను ఇలా డ్రెస్సెస్ తీసుకున్నాను అనేసి బడ్జెట్లో. ఆ రోజు వేసుకున్నాను కదా, చూసారు కదా, ఈ డ్రెస్ నా దగ్గరే ఉంది, నేను అలా రిటర్న్ పెట్టానండి. 99% పెట్టను, ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి పెడతాను తప్ప మోస్ట్లీ పెట్టను కూడా. సో ఐ హోప్, అంటే కొంతమంది చేయడం వల్ల అలా అనిపించుండొచ్చు. అండ్ ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పిండి పడుతున్నాను, మళ్ళీ రేపు అంటే ఇవాళ దోశలు వేసాను, బ్యాక్ టు బ్యాక్ దోశలు వేసినా కూడా వీళ్ళు అసలు తినరు. అండ్ కొంచెం నాకు కూడా హెల్త్ బాగోలేదు కదా అనేసి ఇడ్లీ పిండి అనుకోండి ఒక 2 days అవుతుంది. నేనైతే మరమరాలు వేస్తానండి, యాక్చువల్గా అటుకులు కూడా వేసుకుంటారు, కానీ నేను అటుకులు నానబెట్టడం మర్చిపోయాను. సో మీరు అలా అటుకులు నానబెట్టుకోవడం మర్చిపోతే డైరెక్ట్గా మరమరాలు వేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అయితే. ఈ టిప్ నాకు మా మమ్మీ చెప్పింది, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా నేనైతే అసలు గ్రైండరే వాడనండి, మిక్సీలోనే వేసేసుకుంటాను. ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. మా హస్బెండ్ ఏమో పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. లైఫ్ ఎప్పుడైనా అండి ఇంకా ఇద్దరు బ్యాలెన్సింగ్గా ఉంటేనే కదా పిల్లలకు కూడా బాగుండేది. అండ్ పిల్లల ముందర ఎక్కువ గొడవలు పడడం అలా చేయొద్దండి. అంటే పిల్లలు పెద్దగా అవుతుండే కొద్దీ వాళ్ళ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనం చేసే చిన్న చిన్న పనులు పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ ఈ డ్రెస్ అయితే కింద డీటెయిల్స్ అయితే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. నాకైతే ఇంకా ఈ వంట పని ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మంచిగా ఫేస్ వాష్ అదంతా చేసేసుకొని నైట్ డ్రెస్ వేసుకుంటానండి. అబ్బా, నైట్ డ్రెస్ వేసుకుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈ రోజు టాయ్ అయితే ఇదండి, ఈ చిన్న క్యారమ్ బోర్డు, ఇది చాలా బాగుంది టాయ్. మా పిల్లలు రోజు కొద్దిసేపు సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో నిజంగా చెప్తున్నాను కదా, బోల్డ్ టాయ్స్ ఉంటాయండి. ఇంకా వీళ్ళకి రోజు ఏదో ఒకటి పెద్ద డబ్బాలో పెట్టేశాను, రోజు ఒక్కొక్కటి తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. పాపం వర్షం వల్ల యాక్చువల్గా అయితే ఋషి టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆ క్లాసెస్కి వెళ్తాడండి. ఆ వర్షం ఎలా అంటే చిన్నగా పడుతుంది, పెద్ద వర్షము పడట్లేదు, అలా అనేసి మొత్తం పడకుండా ఉండట్లేదు. సో ఆ టెన్నిస్ అవన్నీ కూడా బయట ఆడతారు కదా టెన్నిస్ కోర్ట్లో, అదేమో చెమ్మగా అయిపోతుంది, అందుకే క్లాసెస్కి వెళ్ళట్లేదు. లేకపోతే స్కేటింగ్ క్లాస్కో టెన్నిస్ క్లాస్కో అలా పంపిస్తూ ఉంటాను. ఇంకా మా చిన్నోడైతే రోజు ఆఫ్టర్నూన్ పడుకోబెట్టట్లేదండి, అందుకే నైట్ 7కే పడుకుంటూ కదా అనేసి ఆల్మోస్ట్ 7:30 ఆ టైంకి ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా రోజు ఈ చెమ్ము ఉంది చూసారు కదా, అది 1/2 లీటర్ ఉంటుందండి. ఆ చెమ్ముతోనే హాట్ వాటర్ చేసుకొని ఒక 5-6 సార్లు తాగుతున్నాను. మీకు కానీ జలుబు, దగ్గు ఎన్ని ఉన్నా మనకు యాక్టివ్గా ఉండి పని చేసుకోవాలంటే హైడ్రేషన్ ఈజ్ మ్యాండేటరీ అండి. అందుకే ఇంకా నాది నేనే హాట్ వాటర్ కాచుకొని తాగుతూ ఉంటాను. ఇది అండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మొత్తము ఆ సెల్ఫ్లో అయితే బుక్స్ సర్ది పెట్టేశాను కదా, ఆ బుక్స్ తీసుకొని పెద్దోడు చిన్నోడు కొద్దిసేపు అటు ఇటు టైం పాస్ చేసేసి వీళ్ళు కూడా 7:30, 8 వరకు అయితే పడుకుండిపోతారండి. మా హస్బెండే అంటే నేను పడుకుందాము అనుకుంటాను, ఆయనేమో మీటింగ్లో కూర్చుంటారు. ఆ మీటింగ్ అయిపోయేసరికి 11 అవుతుందండి. నాకేమో ఆయన పడుకుంటే కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ఇలా ఇంట్లో ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటే నిద్ర పట్టదు కదా, దానివల్ల నా హెల్త్ పాడైపోతుంది అనేసి రోజు ఆయన మీదకి ఇంకా చెప్తూనే ఉంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.